Hi everyone, my name is Madhu. I got All India Gate Rank 422 and I got admission in IIT Hyderabad and IIT Madras. Uh, Today we will see the my strategy in GATE exam. Okay, it may helpful to you to get a rank in below 500. మనకున్న లాస్ట్ 30 to 40 days లో is it possible to get GATE rank below 500? Our main target is to get a below 500 gate rank in 2026. మనకున్న జస్ట్ 30 to 40 days మాత్రమే. ఈ 30 to 40 days లో మనం గేట్ ర్యాంక్ బిలో 500 పాసిబుల్? ఎస్ పాసిబుల్. డెఫినెట్లీ we can crack గేట్ బిలో 500 in 30 to 40 days. మన గేట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 7, 8, 14, 15 అన్ని బ్రాంచెస్. ఇప్పుడు నా స్ట్రాటజీని నేను చెప్తా మీకు. ఇట్ మే హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, ఈ 30 డేస్లో ఇప్పుడు మనకు డిసెంబర్ 30 నుంచి ఫెబ్ 7th వరకు ఎగ్జాక్ట్గా 37 to 38 డేస్ ఉన్నాయి. మనం ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రిపేర్ అవ్వకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా. మనం ఖచ్చితంగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా 500 లోపు గేట్ ర్యాంక్ ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఎలానో దానికి నా స్ట్రాటజీ నేను ఎలా యూజ్ చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఇప్పుడు మనము ఆల్రెడీ చదివి కాన్సెప్ట్స్ అన్ని చదివిన వాళ్ళు ఉండి ఉంటారు, ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు ఉండి ఉంటారు. ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీతో ఖచ్చితంగా గేట్ ర్యాంక్ కొట్టచ్చు. ఎలానో చూద్దాం. మన టార్గెట్ వచ్చేసి 500 బిలో ర్యాంక్ కొట్టాల్సిందే. సో 500 బిలో ర్యాంక్ కొట్టాలంటే డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్. 75 మార్క్స్, 70 to 75 మార్క్స్ ఎట్టి పరిస్థితిలో మనం క్రాక్ చేయాల్సిందే. ఒక్కొక్కసారి 75 మార్క్స్ వస్తే బిలో 200 ర్యాంక్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్ ఎనీహౌ 70 to 75 మార్క్స్ ఇస్ బెటర్ స్కోర్ టు గెట్ బిలో 500 స్కోర్. సో మనం ఆ 70 to 75 మార్క్స్ని ఎలా కొట్టాలి అనేది మనం చూద్దాం. ఎస్, మన టార్గెట్ వచ్చేసి బిలో 500 ఇన్ 2026. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా పాసిబుల్ అవుతుంది ఈ స్ట్రాటజీతో. చూద్దాం. మనం ఏం చేద్దామంటే, ఇప్పటికీ కాన్సెప్ట్స్ చదివిన వాళ్ళు ఉంటే సబ్జెక్ట్ వైజ్, ఈచ్ సబ్జెక్ట్స్ వైజ్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ రాసుకొని ఉంటారు బుక్లో. ఒకవేళ లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా మనము యాక్చువల్గా మేడిసి హ్యాండ్ బుక్ అని ఒకటి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అది తీసుకొని మనకు సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్స్ విత్ ఫార్ములాస్ ఉంటాయి, అందులో అన్ని కంప్లీట్గా ఉంటాయి. దాన్ని ఈచ్ సబ్జెక్ట్ వైజ్ మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకున్నది డిసెంబర్ 30, ఈరోజు డిసెంబర్ 30 నుంచి ఈ ఫెబ్ 5th వరకు నేను ఎలా స్ట్రాటజీతో గేట్ ర్యాంక్ కొట్టానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు ఎగ్జాక్ట్గా ఉంది, ఒక 2 days తీసేస్తే మనకు 35 days ఉందండి. ఇందులో ఒక 25 days మాక్ టెస్ట్లు, ఒక 10 days వచ్చేసి మనకు కాన్సెప్ట్స్ ఫార్ములాస్ రివిజన్కి పెట్టుకుందాం. ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఈ 10 days డిసెంబర్ 10th నుంచి ఈ రోజు నుంచి జాన్ 10th వరకు ఆల్మోస్ట్ మనకు 10 to 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 10 to 11 సబ్జెక్ట్స్లో ఈచ్ డే 1 సబ్జెక్ట్, ఓన్లీ కాన్సెప్ట్స్. ఆ హ్యాండ్ బుక్లో ఈచ్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, ఓన్లీ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ విత్ యూనిట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ యూనిట్స్తో కూడా చాలా మార్క్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మనం న్యూమరికల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో చాలా ఇంపార్టెంట్ యూనిట్స్. సో మనకి 10 to 11 సబ్జెక్ట్స్, డైలీ ఒక సబ్జెక్ట్, ఓన్లీ ఫార్ములాస్, యూనిట్స్, కాన్సెప్ట్స్ అంతే. ఆ హ్యాండ్ బుక్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక నోట్స్ రాసుకొని ఉంటే ఆ నోట్స్ డైలీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ రివిజన్ చేయండి. ఫస్ట్ 10 డేస్ డిసెంబర్ 30 నుంచి జాన్ 10th వరకు కంప్లీట్ రివిజన్, ఓన్లీ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ 10th రోజు ఒక సబ్జెక్ట్ చదివారనుకోండి, ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. మళ్ళీ డిసెంబర్ 31st వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రీవియస్ డే కంప్లీట్ చేసుకున్న సబ్జెక్ట్ ని కంప్లీట్ ఫస్ట్ ఒక 2 to 3 అవర్స్ కంప్లీట్ రివిజన్ పెట్టుకొని దెన్ గో ఫర్ నెక్స్ట్ సబ్జెక్ట్. అలా జాన్ ఫస్ట్కి వెళ్ళేసరికి 2 సబ్జెక్టులు అయిపోయి ఉంటాయి కదా, ఈ 2 సబ్జెక్ట్స్ రివిజన్ చేసి దెన్ గో ఫర్ నెక్స్ట్ సబ్జెక్ట్. అలా ప్రీవియస్ డేలో కంప్లీట్ అయిన సబ్జెక్ట్ ని రివిజన్ చేస్తూ దెన్ గో ఫర్ నెక్స్ట్ సబ్జెక్ట్. ఆ రివిజన్ టైం అనేది మనం రివిజన్ టైమ్ మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళే టైంని నేను ఫాలో అయిన టైం టేబుల్ని మీకు ఒకసారి చూపిస్తా. ఇట్ మే బీ హెల్ప్ఫుల్. డైలీ ఆ 10 డేస్ మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ 5 to 8 ప్రీవియస్ డే కంప్లీట్ చేసిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్, లేకపోతే ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే ఆ సబ్జెక్ట్స్ రివిజన్ పెట్టుకోండి. ఓకే, 9 to 12 ఆఫ్టర్ 8 to 9 బ్రేక్ తర్వాత 9 to 12 కాన్సెప్ట్స్, ఫార్ములాస్ విత్ యూనిట్స్. గుర్తుపెట్టుకోండి, విత్ యూనిట్స్, కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్. దెన్ ఆఫ్టర్ 2 to 6 4 hours కాన్సెప్ట్స్, ఫార్ములాస్ ఒక సబ్జెక్ట్. మళ్ళీ దెన్ ఆఫ్టర్ బ్రేక్ 7 to 9. ఈ 9 అనేది మీకు ఆ రోజు ఆల్రెడీ కాన్సెప్ట్స్ చదివిన వాళ్ళు, బుక్లో రాసుకున్న వాళ్ళు ఉంటే మీకు డైలీ 1 సబ్జెక్ట్ కాదు 2 సబ్జెక్ట్స్ అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకు నైట్ 9 వరకు కూడా ఆ రోజు టార్గెట్ సబ్జెక్ట్ అయిపోకపోతే మీరు నైట్ 10 కానీ 11 కానీ 12 కానీ ఈ 30 డేస్ ఈ 40 డేస్ పడుకున్నా పడుకోకపోయినా, నిద్రకి చాలా తక్కువ టైం ఇచ్చినా పర్లేదు, మనం గేట్ ర్యాంక్ బిలో 500 ఎట్టి పరిస్థితుల్లో కొట్టాల్సిందే. మన టార్గెట్ బిలో 500 కాదండి, 200 300 లో కొట్టి పిఎస్యూస్ లో స్టార్టింగ్ శాలరీయే 15 to 20 lakhs per annum ప్యాకేజ్ జాబ్ కొట్టాల్సిందే. అది మన టార్గెట్. ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఏ గుడ్ ర్యాంక్ బిలో 200-300 ర్యాంక్. ఇట్ ఈస్ పాసిబుల్. మనకు ఆప్షన్ లేదు, మనకు టైం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ స్ట్రాటజీ ప్రకారం ఆల్మోస్ట్ 10 to 12 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు స్పెండ్, వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో ఆప్షన్, దెర్ ఇస్ నో షార్ట్ కట్. ప్రాపర్గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతున్నా, ఎప్పటి నుంచి చదువుతున్నా, ఈ 40 days చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, మనం ఇప్పటి నుంచి ఫోకస్ చేసినా ఖచ్చితంగా గేట్ ర్యాంక్ కొట్టొచ్చు. ఓకే, ఒకవేళ మీకు 9 వరకు అయిపోకపోతే 10, 11, 12 యూ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా టైం. మీకు పడుకోకపోయినా పర్లేదు, చాలా తక్కువ టైం పడుకోండి, హార్డ్ వర్క్ చేయండి. ఓన్లీ 30 days మీరు డెఫినెట్గా ఇమాజిన్ 50 to 20 lakhs ప్యాకేజ్ స్టార్టింగ్ శాలరీ ఆ పిఎస్యూస్లు కొట్టచ్చు మీరు. ఓకే, అస్సలు డివేట్ అవ్వకండి. ఈ స్ట్రాటజీతో మనం జాన్ 10th వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆల్ సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ విత్ యూనిట్స్ అన్ని సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. విత్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ కంప్లీట్ అయ్యాలి. దెన్ ఒకవేళ మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్ని చదివి బుక్లో రాసుకున్న వాళ్ళు అయి ఉంటే మీకు తొందర అయిపోతుంది. డైలీ 2 సబ్జెక్ట్స్ కానీ డైలీ 3 సబ్జెక్ట్స్ కానీ జాన్ 10th వరకు కాకపోయినా జాన్ 5th వరకైనా కంప్లీట్ చేయండి. జాన్ 5th వరకైనా ఆల్రెడీ చదివిన వాళ్ళు జాన్ 5th వరకు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనది మాక్ టెస్ట్. జాన్ 10th to Feb 5th నా స్ట్రాటజీ ఇక్కడ ఏం చేశానంటే, మేడిజీలో కానీ ఏస్ కానీ గేట్ ఫారం కానీ 3 ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్లు నేను ఆన్లైన్ మాక్ టెస్ట్లు తీసుకున్నా. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్ దానిలో ఒక్కొక్క దానిలో 10 వేసుకున్న ఆల్మోస్ట్ 30 to 35 మాక్ టెస్ట్లు నేను తీసుకున్నా, ఆన్లైన్లో కొనుక్కొని ఏం చేశా అంటే, మన టార్గెట్ వచ్చేసి 2 marks క్వశ్చన్ ఈజ్ మెయిన్ టార్గెట్. అవర్ టార్గెట్ ఈజ్ మెయిన్ 2 marks క్వశ్చన్స్. ఇప్పుడు మనకు గేట్లో 35 2 marks ఉంటాయి.
35 2 మార్క్స్, సో 31 మార్క్. మనం అన్ని కాన్సెప్ట్స్, అన్ని ఫార్ములాస్ కరెక్ట్‌గా చదివితే ఈ 30లో ఈజీగా వీ కెన్ క్రాక్ 20 మార్క్స్ మినిమమ్. ఓకే. మన టార్గెట్ వచ్చేసి 35 2 మార్క్స్. ఈ 35 2 మార్క్స్‌లో మన టార్గెట్ వచ్చేసి ఎట్టి పరిస్థితిలో 25 2 మార్క్స్ కరెక్ట్ అవ్వాల్సిందే. 25 ఇంటూ 2 50. 50 ప్లస్ 2 20 70. సో అట్ ఎనీ కాస్ట్ మన 25 2 మార్క్స్ అనేది టార్గెట్. మీ మైండ్‌లో నుంచి అది ఎళ్ళదు. 25 కాదు, 25 to 30. మన 32 మార్క్స్ కరెక్ట్ అయినాయంటే వి విల్ బి ద బిలో 100 గేట్ ర్యాంకర్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పటి నుంచి ట్రై చేసినా ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. ఇక్కడ నుంచి మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మార్నింగ్ 5 to 8 ఓన్లీ మనం ఆల్రెడీ చదివిన అన్ని సబ్జెక్ట్స్ 10 days చదివినాయి, అంతకుముందు అన్ని ఫార్ములాస్, కాన్సెప్ట్స్, యూనిట్స్ ఓన్లీ 5 to 8. ఆఫ్టర్ 8 మీరు ఖచ్చితంగా పర్ డే 9 to 12 పర్ డే 1 మార్క్ టెస్ట్. 9 to 12 ఖచ్చితంగా ఒక మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాల్సిందే. తర్వాత మీరు చూసుకోండి, దాన్ని ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ చూసుకుంటే ఎక్కడ తప్పులు పోతున్నాయి. మీరు 1 మార్క్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చదివిన కాన్సెప్ట్స్‌కి, ఫార్ములాస్‌కి ఖచ్చితంగా 20, మినిమమ్ 20 ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. అందులో డౌట్ లేదు. బట్ మన టార్గెట్ వచ్చేసి 35 2 మార్క్స్‌లో 28, మినిమమ్ 25, 28 to 30 అయితే వి విల్ బి ద బిలో 100 గేట్ ర్యాంకర్. ఓకే. మన టార్గెట్ వచ్చేసి 25 to 30 2 మార్క్స్ 80% కరెక్ట్ అవ్వాల్సిందే. సో మీరు ఫస్ట్ మార్క్ టెస్ట్ రాస్తే మన 35 2 మార్క్స్‌లో యూ మే గెట్ 15 ఆర్ 15 to 20 కరెక్ట్ క్వశ్చన్స్. నేను చెప్తున్నా అండి, నేను ఫస్ట్ టైం గేట్ మాక్ టెస్ట్ రాసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 కరెక్ట్ క్వశ్చన్స్ అయినాయండి. 15. ఇప్పుడు రిమైనింగ్ నా ఎన్ని తప్పులు పోయి ఉండే? 20 తప్పులు పోయినాయి కదండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ గేట్ ఎగ్జామ్ రాయడము. 2 మార్క్స్ 15 కరెక్ట్ అయినాయి నాయి, 20 తప్పులు పోయినాయి. ఆ 20 తప్పు పోయిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకు తప్పులు పోయినాయి? ఫార్ములా వైజ్ యూనిట్స్ మిస్టేక్ వల్ల పోతున్నాయా, లేకపోతే ఆ 20 తప్పు పోయిన క్వశ్చన్స్‌లో కాన్సెప్ట్స్ తప్పు ఇవ్వడం వల్ల పోతున్నాయా? ఆ 20 మోడల్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఆ రోజే నేర్చుకోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. మనకు టైం లేదు. డోంట్ డీవియేట్, స్టే ఫోకస్. ఆ 20 క్వశ్చన్స్ తప్పు పోయినాయి అదే రోజు నేర్చుకున్నాం అనుకోండి, దెన్ గో ఫర్ నెక్స్ట్ డే మళ్ళీ. ఇప్పుడు ఈ 2 to 9 కాదండి, 10 కాదు, 11 కావచ్చు, 12 కావచ్చు. నేను ఏం చేశా అంటే ఆ రోజు తప్పు పోయిన సబ్జెక్ట్స్, ఆ రోజు తప్పు పోయిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిన తర్వాతనే పడుకునేవాడిని. ఓకే. దెన్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డే మళ్ళీ మాక్ టెస్ట్ 9 to 12 మళ్ళీ మాక్ టెస్ట్ రాయడం, మళ్ళీ తప్పులు ఏమైతే ఉంటాయో ఆ రోజు మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం. అలా కరెక్షన్ చేస్తూ నేను దాదాపు 25 to 30 మాక్ టెస్టులు రాశానండి. 25 to 30 చెప్తున్నా మీకు. అట్ ద ఎండ్ ఆఫ్ మీకున్న టైంలో జాన్ 10th నుంచి ఫెబ్ 5th వరకు ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. చెప్తున్నా, ఫెబ్ 5th అంటే 25th మాక్ టెస్ట్ రాసే టైంకి మీకు డెఫినెట్గా మినిమం 25, మ్యాక్సిమం 28 వరకు కూడా ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయండి. ఖచ్చితంగా 28 2 మార్క్స్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. నాకు పర్సనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ 25th మార్క్ టెస్ట్ ఐ గాట్ 27 2 మార్క్స్ కరెక్ట్. నాకు 21st నుంచి అంతే అవుతుంది. 21st 22nd 20th మీరు ఇట్లా రాసుకుంటూ పోతే లాస్ట్లో ఆల్మోస్ట్ 27 28 2 మార్క్స్ క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి. నాకు ఫైనల్లో కూడా 27 2 మార్క్స్ కరెక్ట్ అయినాయి. సో 54 ప్లస్ 19 పాయింట్ సంథింగ్ ఎంతో 1 మార్క్ కరెక్ట్ అయినాయి. ఓవరాల్గా 73.5 74 మార్క్స్ వచ్చాయి. ఐ గాట్ బిలో 500 గేట్ ర్యాంక్. ఓకే. మీరు ఇదే స్ట్రాటజీ ఫాలో కాండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ అవర్ మెయిన్ ప్రియారిటీ, అవర్ మెయిన్ టార్గెట్.
2 మార్క్స్ క్వశ్చన్స్లో ఎట్టి పరిస్థితుల్లో 28 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాల్సిందే. అలా కరెక్ట్ అవుతే కనుక ఖచ్చితంగా మన మార్క్స్ 75 మార్క్స్ ఖచ్చితంగా వస్తే ఇంకా మనకు హ్యాపీగా 30 మార్క్స్ కరెక్ట్ అయితే 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే కనుక వీ విల్ బీ ద బిలో గేట్ 100 or 200 ranker and we can get placed in 15 to 20 lakh starting package in PSUs, central government jobs. ఓకే, ఈ స్ట్రాటజీ ఫాలో కండి, ఖచ్చితంగా పాసిబులే. బిలో 500 కాదు, బిలో 200 100 ర్యాంక్ కూడా మనకు పాసిబులే. ఇఫ్ వి గెట్ 28 to 32 మార్క్స్ క్వశ్చన్స్, ఫోకస్ ఓన్లీ ఆన్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాగూ మనము 10 days కాన్సెప్ట్ చదివాము, ఫార్ములా చదివాము, అండ్ ఈ 25 days కూడా ఎవ్రీ డే మార్నింగ్ 5 to 8 ఎవ్రీ డే మార్నింగ్ 5 to 8 మనం కాన్సెప్ట్ చదువుతాం కాబట్టి డెఫినెట్గా మినిమం 20 మార్క్స్ అందులో వస్తాయి, డౌట్ లేదు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ డే మాక్ టెస్ట్లు రాసి అందులో తప్పులు ఏమవుతున్నాయి, ఒక క్వశ్చన్ 20 క్వశ్చన్స్ తప్పు వినాయి అనుకోండి, ఆ 20 మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఆ 20లో తప్పు పోవద్దు, అలా ప్రిపేర్ కావాలి. ఆ ఫార్ములాస్ కానీ, ఆ మెథడ్స్ కానీ, ఆ కాన్సెప్ట్స్ కానీ, ఆ 20 మళ్ళీ ఆ 20లో నుంచి మళ్ళీ నెక్స్ట్ మాక్ టెస్ట్లో క్వశ్చన్ వస్తే అస్సలు తప్పు పోవద్దు. అలా తప్పు పోకుండా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేంత వరకు ఆ రోజు నిద్రపోవద్దు. మనకు ఆప్షన్ లేదు, మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి, 15 to 20 lakhs ప్యాకేజ్ స్టార్టింగ్ శాలరీ కావాలి, టైం లేదు. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఏ బిలో 100 or బిలో 200 ర్యాంక్. ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రాక్ PSU జాబ్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మనకు పాసిబుల్ అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకండి, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి. డెఫినెట్గా యూ విల్ బీ ద బిలో 100 ర్యాంకర్. నన్ను నమ్మండి, ట్రస్ట్ దిస్ ప్రాసెస్. నేను ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యా, నాకు 400 గేట్ ర్యాంక్ వచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. Don't forget, you will be the gate topper in 2026 and start your preparation. Thank you.